ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఫేస్ పైన, స్కిన్ కూడా మంచి గ్లో అనిపిస్తుంది. సో వాళ్ళైతే 10 తర్వాత బుక్ చేసుకుంటే ఇస్తామని చెప్పారు. ఆ మాట వినగానే నాకైతే దిమ్మ తిరిగిపోయింది. నా చిన్నప్పుడు అయితే నాకు సిలిండర్ అంటే ఏంటో కూడా తెలియదు. గిన్నెలు బట్టలు ఎక్కువ పడతాయి మాకు. వంట అయితే బయట కట్టెల పొయ్యి మీద వేసుకుంటున్నాం అనమాట. ఒక పక్క ఫుల్ పొగ వస్తుంది, ఇంకో పక్కనేమో కోళ్ళు అరుస్తున్నాయి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా వీడియోస్కి ఇదే తలకాయ నొప్పి. ఒక పక్కనేమో ఇవి అరుస్తుంటాయి, ఇంకో పక్కనేమో కాకులు కుక్కలు అన్నీ ఒకటేసారి అరుస్తాయి. ఊర్లో ఉన్న సౌండ్స్ అన్నీ కూడా ఇప్పుడే వినిపిస్తాయి నాకు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు కాదు, నిన్న సిలిండర్ అయిపోయింది. నేను మాట్లాడేటప్పుడే అరుస్తాయి ఇవేమో. నిన్న సిలిండర్ అయిపోయింది, నేను చూసుకోలేదన్నమాట. అంటే టైం గుర్తుంది, ఒక 3 days ముందు మా ఆయనతో బుక్ చేయించాను సిలిండర్ అయిపోతుందని చెప్పేసి. బట్ నాకు ఐడియా లేదు. ట్యూస్డే మా ఊర్లోకి సిలిండర్ వస్తుందన్నమాట. సో అది ఆ రోజు తీసుకోవడం మర్చిపోయాను. ఇంకా సిలిండర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళేమో 10 days తర్వాత ఇస్తారంట. చూడాలి మరి. ఇంతకు ముందు ఏంటంటే సిలిండర్స్ మనకి ఒకవేళ అయిపోయినాయి అంటే బుక్ చేసుకున్న వెంటనే ఇచ్చేవాళ్ళు. ఇంకా ఈ మధ్యన మా సైడ్ వచ్చిన కొత్త రూల్ ఏంటంటే బుక్ చేసిన తర్వాత 3 days తర్వాతనే ఇస్తారండి. ఇంకా ఇప్పుడు ఈ విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. అంటే మా సైడ్ అలా చెప్తున్నారు, అన్ని ప్లేస్లలో అలా ఉందో లేదో తెలియదు నాకు. ఒక్కసారి మనం సిలిండర్ బుక్ చేసుకొని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 45 days తర్వాతనే మనం బుక్ చేస్తే బుక్ అవుతుందంట. హలోగా గనక సిలిండర్ అయిపోయిందంటే ఒక్కొక్కరి వాడకం ఒక్కోలా ఉంటుంది. మన ఫ్యామిలీని బట్టి, మన పరిస్థితుల్ని బట్టి మనం వంటలు చేసుకోవడం అనేది ఉంటుంది కదా. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా వంట అయితే ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది, ఎక్కువ మొత్తంలో చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు సిలిండర్ తొందరగా అయిపోతే పరిస్థితి ఏంటి? అందరికి 45 days అయితే రాదు కదా. ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంటే ఇంకా ముందు రోజుల్లో ఏం మార్పులు వస్తాయో ఏంటో అని చెప్పేసి ఏమిస్తుందబ్బా నాకైతే. ఇంకేం జరిగినా మనం చేసేది అయితే ఏం లేదు. జరిగే వాటిని చూస్తూ మన పనులు మనం చేసుకుంటూ బయట కట్టెలపై పెట్టి వంట చేసిన దగ్గర నుంచి ఇంట్లో అందరూ బయటనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఎందుకో తెలీదు, బయట పోయి ముట్టించిన అంటే అందరు వచ్చి బయటనే కూర్చుంటారు మెట్ల మీద. ఇక్కడ మా పెద్దోడు స్కూల్లో చిన్న రాళ్ళు ఏరుకొచ్చుకున్నాడు అనమాట. వైట్ చూడడానికి తెల్లగా బాగున్నాయి అని చెప్పేసి ఏరుకొచ్చుకున్నాడు. అవి నాకు చూపిస్తున్నాడు అనమాట, చూడు మమ్మీ ఎలా ఉన్నాయో అని చెప్పేసి. పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్ లోకి పులిహోర అయితే చేశాను. అండ్ ఇదైతే మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట. పులిహోర నిమ్మకాయతో చేసిన, చింతపండుతో చేసిన చాలా ఇష్టపడి బాక్సులు కట్టేసి వాళ్ళనైతే స్కూల్ కి పంపించేసాను పిల్లలు. ఇంకా మా కోసం అయితే ఆల్రెడీ అన్నం వండేసాను కాబట్టి ఇంకా టమాటా రసం అయితే వేస్తాను. కట్టెలపై మీద ఏమన్నా టిఫిన్స్ చేయాలన్నా కానీ అసలు వీలవ్వట్లేదు అనమాట. ఎందుకంటే బయట ఫుల్ గాలి వస్తుంది. ఓన్లీ అన్నం వండి కర్రీస్ చేసుకునే దానికి కట్టెలపై మీద చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ టమాటాలు ఉడకబెట్టడానికి అయితే నేను కుక్కర్లోనే ఉడకబెట్టిస్తున్నాను. గిన్నెలో పెట్టి ఉడికిద్దామంటేనేమో చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇట్లా కుక్కర్లో ఉడకబెడుతున్నాను. బయట వంట చేసే మాట పక్కన పెడితే వంటకు కావాల్సిన సామాన్లన్నీ ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి మోయడమే సరిపోతుంది. అయితే 3కి మా సిలిండర్ అయిపోయింది అనమాట. సో వాళ్ళైతే 10 తర్వాత బుక్ చేసుకుంటే ఇస్తామని చెప్పారు సిలిండర్. ఆ మాట వినగానే నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అసలే వర్షాకాలం, వర్షాలు పడితే పరిస్థితి, అందులోని బయట గాలికి వంట చేయాలంటే పెద్ద తలనొప్పి. బయట వంట చేస్తున్నంత సేపు మళ్ళీ పొయ్యి దగ్గరనే కూర్చోవాల్సి, ఇంకెలాగో పొయ్యి దగ్గరనే చూస్తూ ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే జామ చెట్టుకి ఏమైనా జామ పండ్లు ఉన్నాయేమో అని చెప్పేసి చూడడానికి వెళ్తాను. జామకాయలు అయితే రీసెంట్ గానే మస్తు వచ్చుండే, అసలు నిండుగా కాసి ఉండే, మళ్ళీ అయిపోయినాయి అనమాట. మళ్ళీ ఇప్పుడిప్పుడే చిన్న పిందులు అయితే వస్తున్నాయి. నాకైతే ఒక పండు దొరికింది, చాలా టేస్ట్ ఉంది. పండు అంటే మరీ పండు ఉంటే కూడా ఈ వర్షాలకైతే పురుగులు వస్తాయి. పండు కాకుండా ఇటు కాయ కాకుండా కొంచెం మధ్యలో పాకానికి వచ్చిన అయితే బాగుంది. ఈ మధ్య ఎందుకు గాలులు ఇంతగానం వస్తున్నాయో అర్థమైతే లేదు, ఫుల్ గాలి వస్తుంది అసలు. జామ చెట్టుకి సపోర్ట్ కట్ట పెట్టినాం చూసిరా, ఎందుకంటే అది గాలికి ఇక్కడ ఒరిగిపోతుంది అనమాట, మళ్ళీ పడిపోతుందేమో అని చెప్పేసి సపోర్ట్ కట్ల కట్టి పెట్టేసినాం. విపరీతంగా వస్తున్నాయి గాలులు, ఎందుకు ఏమో అసలు అర్థమైతే లేదు. ముందు ఇప్పుడు నేను ఇంతగానం గాలి వస్తుందంటే వర్షం పడే ముందు అట్లా గాలులు వచ్చేది, ఇప్పుడైతే 24 గంటలు వస్తూనే ఉన్నాయి. ఇంకా టమాటాలు అయితే ఉడికిపోయినాయి, ప్లేట్లో అయితే చిల్లరబెట్టేసాను అనమాట, మిక్సీ పట్టుకుందాం. ఈ టమాటా చారు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కొంతమంది ఉడకబెట్టేసి పిసికి చేస్తారనమాట. ఉడకబెట్టకుండా అట్లనే డైరెక్ట్ గా మిక్సీ పట్టేసి చేస్తారు. నేనేమో ఇట్లా ఉడకబెట్టిన తర్వాత మిక్సీ పట్టి చేస్తాను. మిక్సీ పట్టుకుంటే ఏంటంటే చారు చిక్కగా ఉంటది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఉడకబెట్టిన తర్వాత చల్లారి పెట్టుకునేటప్పుడు ఆ పైన ఉండే తొక్క అనేది తీసేసుకోవాలి. టమాటా ఇంట్లో వాళ్ళకైతే నేను చేసే టమాటా చారు అంటే చాలా ఇష్టం అనమాట. చారు చేస్తున్నా అంటే ఇంకా 2 ముద్దలు ఎక్కువనే తింటారు. మనం మామూలుగా స్టవ్ పైన చేసుకునే దానికన్నా కట్టెలపై మీద వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటది. కానీ ఇప్పుడున్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొయ్యి మీద వంట చేయాలంటే అసలు వీలే అయితే లేదు. అంటే మనకి పొయ్యి మీద వంట చేయడం అలవాటు లేక ఇలా అనిపిస్తుందో ఏమో తెలియదు. చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఎప్పుడు పొయ్యి మీదనే చేసేవాళ్ళు వంటలు. ఇంకా కిరోసిన్ పోసి ఒక స్టవ్ అయితే నడిపిస్తుండే అమ్మ వాళ్ళు. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఆ కిరోసిన్ స్టవ్ పైనే వంటలు చేసేవాళ్ళు ఇంట్లోనే. నా చిన్నప్పుడు అయితే నాకు సిలిండర్ అంటే ఏంటో కూడా తెలియదు. అప్పుడైతే మాక్సిమం మొత్తం ఈ కిరోసిన్ స్టవ్ లే ఉండే అనమాట, లేదంటే కట్టెల పొయ్యి. సిలిండర్లు అప్పుడు యూజ్ చేసింది కూడా చాలా తక్కువనే, ఒక 2-3 ఇళ్లలో ఉంటుండేనేమో. నేను 7th 8th క్లాస్ కి వచ్చిన తర్వాత సిలిండర్ అయితే తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు. అప్పటికి కిరోసిన్ ఇవ్వడం అనేది మానేశారు అనమాట. అప్పుడు రేషన్ షాప్లలో కిరోసిన్ అనేది
అనేది ఇస్తుండే, ఇప్పుడైతే అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ఓన్లీ బియ్యం ఇస్తున్నారు రేషన్ షాప్లలో. అప్పుడైతే పప్పు అంటే కందిపప్పు, నూనె, కిరోసిన్, ఇంకా చక్కెర ఇవన్నీ ఇస్తుండే. ఇప్పుడైతే ఓన్లీ బియ్యం వరకే ఇస్తుంది. ఇంకా మా తాత అయితే ఇక్కడ దొండతీగ తీసుకొచ్చిండు అనమాట. ఫామ్ దగ్గర నాటుకుందాం అని చెప్పేసి అనుకుంటాను ఎప్పటి నుంచి. వాళ్ళ ఇంటి దగ్గర ఒక 2 గడ్డలు అయితే తీసుకొచ్చిండు అనమాట. దొండగడ్డ ఫామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాటేయాలి. ఇంకా బయట వంట అయిపోయిన తర్వాత ఇక్కడ గిన్నెలు అయితే దొమ్ముకుంటున్నాను. మొత్తం మసి గిన్నెలు అబ్బా ఘోరంగా పడుతున్నాయి అసలు. మాకేంటంటే గిన్నెలు ఎక్కువ పడతాయి అనమాట. ఇంట్లో గిన్నెలు బట్టలు ఎక్కువ పడతాయి మాకు. సో మసి గిన్నెలు దొమ్ముకోవడం అనేది పెద్ద టాస్క్ అసలు. దొమ్మితే ఏమవుతుందిలే కానీ మాకు కొంచెం గిన్నెలు ఎక్కువ పడతాయి కాబట్టి పైన వంట చేసిన గిన్నెలు దొమ్మేదానికన్నా ఈ మసి గిన్నెలు దొమ్మేదానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. అయితే మనం కట్టెలపై పైన వంట చేసేటప్పుడు ఏంటంటే మనం వంట చేసుకునే గిన్నెలకు అనేది బూడిది అన్న లేదంటే సర్ఫ్ అన్న రాయాలన్నమాట. అలా అయితే గిన్నెలకి మసి ఎక్కువ పట్టదు. మనం తోముకునేటప్పుడు కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ కట్టెలపై మీద వంటలు చేసే టేస్ట్ అయితే భలే ఉంటాయి. కొంచెం కష్టమైన పర్లేదు కానీ కట్టెల మీద వండుకునే వంటలు హెల్త్ కూడా చాలా మంచిదంట. కాకపోతే మనం చేసే పని వల్ల మనకి వీలు కుదరక స్టవ్ పైన వండుకోవాల్సిందే. కానీ కట్టెలపై అయితే చాలా బెస్ట్ అని చెప్తాను. గిన్నెలు అయితే మస్తు పడతాయి అబ్బా మాకు. తోమినంత సేపు సింక్ దగ్గర నిలబడి కాళ్ళు నొస్తాయి. సరే గిన్నెలు దోమేసి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఎంత నీట్ గా అనిపిస్తుందో మా కిచెన్ అయితే నాకు. ఇంకా ఈ మధ్య అయితే అసలు స్కిన్ కేర్ తీసుకోవట్లేదు నేను. ఇంకా గిన్నెలు ఇట్లా తోమడం అయిపోయి ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఫేస్ కి ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. శనగపిండితో చేసుకున్న ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే మన ఫేస్ కి అయితే మంచిగా వర్క్ అవుతుంది. ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఫేస్ పైన. స్కిన్ కూడా మంచి గ్లో అనిపిస్తుంది. అయితే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ కొంచెం పాలైతే తీసుకుని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసి ఫేస్ పైన అయితే అప్లై చేసుకోవాలి. ఖాళీ టైం దొరికేది చాలా తక్కువ అనమాట. సో ఎప్పుడైనా కొంచెం టైం దొరికిందంటే స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ తీసుకుంటాను నేను. ఈ మధ్య అయితే ఫామ్ దగ్గర వర్క్ ఎక్కువైపోయింది. సో మా కోసం మేము టైం స్పెండ్ చేసేది అనేది చాలా తక్కువ అనమాట. అందుకని చెప్పేసి ఈ మధ్య అయితే సెల్ఫ్ కేర్ తీసుకోవడం చాలా తగ్గించేసాము. ఇంకా ఫేస్ ప్యాక్ మంచిగా ఆరిపోయిన తర్వాత ఇక్కడ ఫేస్ అయితే వాష్ చేసుకుంటాం. ఫామ్ దగ్గర ఎక్కువగా ఎండలో వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఫేస్ అయితే ట్యాన్ అవుతూ ఉంటుంది. అందుకని టైం దొరికిన ప్రతిసారి 5 మినిట్స్ 10 మినిట్స్ టైం దొరికినా కానీ టమాటాతో ఫేషియల్ చేసుకుంటాను. లేదంటే ఇట్లా శనగపిండి ప్యాక్ గానీ ఇంకేదైనా స్కిన్ కేర్ గానీ హెయిర్ కేర్ గానీ చేసుకుంటూ ఉంటాం. ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ అయితే మీరే చూస్తున్నారు కదా ఎంత చేంజ్ వచ్చిందో. చాలా గ్లోగా అండ్ షైనింగ్ గా అనిపిస్తుంది ఫేస్ అయితే. ఎప్పుడైనా సడన్ గా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా లేదంటే ఏమైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా గానీ ఒక 5 మినిట్స్ ముందు ఈ ప్యాక్ అప్లై చేసుకున్నామంటే ఫేస్ అయితే మస్తు గ్లో అనిపిస్తుంది. పార్లర్స్ కి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకునే దానికన్నా ఇట్లా న్యాచురల్ గా ఇంట్లో హోమ్ మేడ్ రెమెడీస్ తోని ఫేస్ అయితే మంచిగా వేసుకోవచ్చు. అయితే ఇది మా ఇంట్లో ఉన్న చిన్న సిలిండర్ కుండ అనమాట. ఇది 1 మంత్ రాకపోయినా గానీ మనకి ఎప్పుడైనా చాయ్ పెట్టుకోవాలన్నా లేదంటే మన కర్రీస్ ఇట్లా చేసుకోవాలంటే యూజ్ అవుతుందని చెప్పేసి తాత నింపించుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాడు. అంటే సిలిండర్ అయిపోయింది కాబట్టి అన్ని వంటలు పొయ్యి మీద చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే చాలా లేట్ అయిపోతుంది. సో అన్నం కర్రీస్ వరకు పొయ్యి మీద వేసుకున్నా దీని మీద చాయ్ పిల్లలకి పాలైన పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకెళ్లాడు. కానీ అక్కడ కూడా గ్యాస్ స్టాక్ లేదంట. ఏం చేస్తాం, సిలిండర్ అయిపోయి ఇంత ఇబ్బంది అవుతుంది మాకు. సో ఎప్పటి నుంచి అయినా అసలు మర్చిపోకుండా కొంచెం జాగ్రత్తగా టైం టు టైం సిలిండర్ గురించి గుర్తు పెట్టుకుని తెప్పించుకుంటే మంచిది. అండ్ ఇప్పుడు సిలిండర్స్ అయితే ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు కూడా కొంచెం చూసి జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.